హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 1 అవుతుంది. మేము మంచిర్యాల నుంచి భూపాలపల్లికి ఒక ఫంక్షన్ పోతున్నాం. ఇప్పుడు నేనైతే మధ్యాహ్నం 12 దాకానే స్టూడియో వచ్చిన. వచ్చేసరికి అయితే మా మేడం అయితే రెడీ అయి ఉన్నది. మా బిడ్డ పండుకున్నది. ఒక డైపర్ వేసి మా మమ్మీ కింద రెడీ అయి ఉన్నది. మా తమ్ముడు రానన్నాడు. మా తమ్ముడికి చిన్న వేరే వర్క్ ఉన్నది, అందుకని చెప్పి మా తమ్ముడు రానన్నాడు. ఇక మా నడు తమ్ముడు హైదరాబాద్లో ఉంటాడు. మా నడు తమ్ముడు అటు నుంచి అటు హైదరాబాద్ నుంచి వెళ్ళి ఫంక్షన్కి వచ్చేస్తాడు. మేమైతే ఇప్పుడు రెడీ అయినా. ఇప్పుడు టైం ఆ ఫంక్షన్ ఇప్పుడు మధ్యాహ్నం ఎందుకు 1కి పోతాను అంటే ఫంక్షన్ వచ్చేసి 4కి 5కి కానీ 4కి 5కి అయితే మేము పోయేసరికి 2 hours 2.5 hours పడుతుంది. అందుకని చెప్పి నేను ఇప్పుడు స్కూల్ టైమింగ్ కదా, స్టూడియోలో మధ్యాహ్నం టైం ఉంటే మాకు వచ్చిన ఇవాళ నిన్నటి నుంచి నాకు వచ్చే వర్కర్ రాలేదు. అందుకని చెప్పి నిన్న రాలే, ఇవాళ రేపు కూడా రానన్నాడు. అందుకని చెప్పి నేను మధ్యాహ్నం 12:30 వరకు వచ్చేసిన. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే పాస్పోర్ట్ దిగటోళ్ళు రెడీ వచ్చి చిన్నపిల్లలు దిగుతారు. ఇప్పుడు స్కూల్ కూడా ఫుల్లే కాబట్టి అందుకని చెప్పి రాంగ్ అయితే క్యాబిన్ వేసి తాళం వేసి షెటర్ వేసిన, వర్షం ఇట్లా పడతాయి కావచ్చు అని చెప్పి. ఇప్పుడైతే మేమైతే రెడీ అయినాం. ఒక వాటర్ బాటిల్ వేసినాం. మా పాప ఏడుతా అంటే మెల్ల బూరకిచ్చి డైపర్ అయితే వేసినాం. నువ్వు కిందికి దిగి అత్తమ్మ డోర్ వేసి రెడీ ఉండాను. చెమట అయితే బాగా ఉడుకుతుంది. ఇక మళ్ళీ ఎందుకైనా మంచి అని చెప్పి మా వాళ్ళు అయితే ఇంట్లో నుంచి అయితే బయటకు వస్తారు. నేనైతే కార్లో రెడీ అయి ఉండి ఏసీ వేసుకొని అయితే ఏసీ వేసినా కానీ ఒక గింత ఉడుకుతుంది. ప్రజెంట్ అయితే ఇక స్టార్ట్ అవుతుంది. ఇంకొక 2 minutesలో అయితే స్టార్ట్ అవుతాం. ఇక ట్రాఫిక్ మధ్యాహ్నం కొంత తక్కువ ఉన్నా కానీ మనకు పోవడానికి ఇబ్బంది ఉండదు. అందుకని చెప్పి కారే కాబట్టి వర్షం ఇట్లా పడతాయి కావచ్చు అని చెప్పి 2-3 వాటర్ బాటిల్ అయితే పెట్టి బర్త్డే పెద్ద చేస్తారు అట 21st, అందుకనే చిన్న చేస్తారు. ఏమైంది? మంతిని తొందరగా వచ్చినాం కానీ ఎంత తొందరగా ముచ్చట పెట్టుకుంటా వస్తున్నాం కాబట్టి. మంతిని బస్ స్టాప్. నువ్వు డ్యాన్స్ చేస్తే ఇప్పుడు కారు కదారా, అది కావాలని ముంగడికి డ్యాన్స్ చేయండి. ఇంకెక్కువ చేస్తుంది డ్యాన్స్ చేసుకుని. మేడారం పోయేటప్పుడు ఇక్కడనే అందరికి దేవుడు ఇదే బ్రిడ్జ్, ఇంకోటి లేదు ఇక బ్రిడ్జ్, ఇదే బ్రిడ్జ్. అది ఏమైంది? సమోసాలు తింటాందా? తిన్నావా? ఆకలి అవుతుందా? నీళ్ళు అయితే ఉన్నాయిగా. ఇప్పుడే సమోసాలు తీసుకుంటే మా బిడ్డకి ఆకలి అవుతుంది. ఇంటికాడ ఉంటే ఆకలి కాదు, ఎటన్నా ఊరి పోయేటప్పుడే ఆకలి అవుతుంది. ఇంటికాడ తినలే కదా, కారం అవుతుంది కావచ్చు. అయిపోయిందా? తిన్నావా? మంచిగా ఉన్నదా? ఇక సమోసా ఖాళీ. భూపాలపల్లికి అయితే వచ్చినాం. మెల్లమెల్లగా వచ్చేసరికి 1 అయితే 2, 3 అయింది వచ్చేసరికి. మెల్లమెల్లగా పన్నది అనేది పన్నడే. మరి ఊరు దగ్గరకు వచ్చింది కాబట్టి నిద్రపోతుంది. ఇక్కడ హనుమంట్ ముంగట్టే ఉంటుంది రోడ్ కన్నా. ఏది హనుమాన్ విగ్రహం గుడే ఉంటది, విగ్రహం ఉండదు. విగ్రహం అనేది అక్కడ అంబేద్కర్ చర్చ్ అనేది అక్కడ ఉంటుంది. భూపాలపల్లి పెట్రోల్ బంక్. ఇక ఎక్కడనే ఇప్పుడు నువ్వు అన్నది ఇక్కడెక్కడనే స్కూల్ కాడనే కాదు. ఆ స్కూల్ కాడ ఎక్కడున్నాయి? ఇక్కడ వెల్డింగ్ షాప్ కూడా లేదు, ఇక్కడ ఒక్కటి కూడా లేదు. మున్పుండే కావచ్చు కానీ ఇప్పుడు ఏం. భూపాలపల్లికి రీచ్ అయినాం 2 గంటలల్లో. ఒక్కటైతే లేదు, అంత ఎండకు ఎవరు లేరు రోడ్ల మీద. భూపాలపల్లి సిగ్నల్ పడ్డది, వెయిటింగ్ చేయాలి, తప్పదు. ఇక్కడ ఏదైనా 10 రూపాయలు అట, 10 రూపాయల నుంచి 3,000 ఉన్నది. ఫంక్షన్కి అయితే వచ్చినాం. ఇక కార్ అయితే గిట్లా సైడ్కి జాగుండి అయితే పార్కింగ్ చేసేసిన. ఇక ఫంక్షన్ టైం స్టార్ట్ అయింది. మా వాళ్ళు అందరు వేయండ్రు. నేనైతే బట్టలను కొన్ని పైసలు తీసుకొని పోతాను. ఇక మా వాళ్ళు ఫంక్షన్ స్టార్ట్ కాలే ఇంకా.
పోయి మీ ఐస్ క్రీమ్ తినిపించాలి. దాబా ఇటు చేయబట్టుకో. మా అమ్మ అయితే వచ్చింది, ఫంక్షన్ కాడ ఉన్నది. మా బిడ్డ అలాగే ఇల్లు ఉడుకుతుందని చెప్పి మెల్ల బయటికి తీసుకొచ్చినాం. ఆడికి పోతాం, ఐస్ క్రీమ్ ఉంటానో తినిపిస్తాం. చూడు మా ఇద్దరు మధ్యలో గింత అంత ఉన్నది, పెద్దగా అవుతుంది అది. అప్పటికి పెద్ద అయినాక వీడియోలు తీస్తే కొడుతుంది కావచ్చు, అందుకని చెప్పి చిన్న ఉన్నప్పుడే అట్లా మా బిడ్డ వీడియోలు తీసే మీరు ఫేట్ అయ్యారు నన్ను తిడతారు కావచ్చు అని అంటది. ఇక చూడు మా బిడ్డకు ఐస్ క్రీమ్ కొందామని చెప్పి రోడ్ దాటి ఇదంతా భూపాలపల్లి మొత్తం తిరుగుతాను. ఇంత పెరుగు ఎక్కడ దొరుకుతలేవు, ఎక్కడ దొరకలేదు కదా. ఇంతకుముందు అయితే అది పాలు పెరుగు మంచిగా. ఐస్ క్రీమ్ తింటాను. మీటర్ కారాడ పెట్టి నచ్చినాం. ఐస్ క్రీమ్ దొరికినాక మా బిడ్డ ఐస్ క్రీమ్ మాది అన్నం తినమంటే తినది. ఫంక్షన్ల కాడ అన్నం తినది. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ కాలే అని చెప్పి నడుచుకుంటా తీసుకొచ్చి ఐస్ క్రీమ్ తినిపిస్తాను. తినవు తిన్నది, అందుకని ఇక కండలు బలం వచ్చింది, నడుతుంది. ఇక ఎనర్జీ వచ్చింది మొత్తం ఐస్ క్రీమ్ తిన్నాక. నడు ఇక టాటా ఉప్పు చెయ్యుప్రా. మంచిది, సంతోషం. టైం వచ్చేసి 7:15 అవుతుంది. ఇప్పుడైతే ఫంక్షన్ అయిపోయింది. ఇక మేమైతే ఇప్పుడు భూపాలపల్లిలోనే ఉన్నాం. ఇంకా 5 నిమిషాలు అయితే స్టార్ట్ అయితే సిగ్నల్ పడ్డది. ఇప్పుడైతే పెళ్ళి సిగ్నల్ క్రాసింగ్. ఇది మంతిని బస్ స్టాండ్ కాడ ఆగినాం. రోడ్డు మీద పార్కింగ్ పెడదాం అనుకున్నాం కానీ రోడ్డు మీద పార్కింగ్ లేవు. కొన్ని తుప్పురు చినుకులు పడదాని అయితే ఇటు రోడ్డు మీద మంతిని బస్ స్టాండ్ కొంచెం బస్ స్టాండ్ లోపల పెట్టినాం. ఇదేంటిది చైనా బజార్ ఉన్నట్టున్నది. మా వాళ్ళు అడిగి వేయాల్సి లోపు నేనైతే మిర్చీలు కొనుక్కొస్తా. చెప్పు ఏ జనా ఆవును చూసి ఏడుతాను. మా బిడ్డకు కార్లోనే డ్రెస్ చేంజ్ చేసిన. ఇప్పుడు అందులో నేను మిర్చీలు తీసుకొచ్చి లోపు అందులో పోతారా? పోయి చూసేసారా? కొన్ని వాటర్ తాగుతుంది మా బిడ్డ అయితే. మా అమ్మ అయితే అక్కడ వేడి చేస్తుంది. బజ్జీలు అయితే రైట్. ఇప్పుడైతే ఇవన్నీ కొనుక్కొని పోతానా. మిర్చీలు ఒకటి స్ప్రైట్ డబ్బా, ఒకటి సోడా. బండి అయితే బస్ స్టాండ్లో పెట్టిన కారు. ఇప్పుడు మిర్చి బండి కాడ ఫుల్ మంది లైన్ ఉండే. మీరు లైన్ ఉండేసరికి ఒక సోడా బండి ఒక సోడా మా అమ్మ కారు వాడైతే వాంతింగ్ అయింది. ఒక సోడా ఒక స్ప్రైట్ ఓ 30 రూపాయల మిర్చీలు తీసుకొని అయితే పోతానా. శ్రీరాంపూర్కి అయితే వచ్చినాం. ఇప్పుడు టైం వచ్చేసి టైం అయితే అవుతుంది 9 అవుతుందా? 9:04 అవుతుంది. ఇప్పుడు ఈ శ్రీరాంపూర్ నుంచి మంచిర్యాల పోయేసరికి ట్రాఫికే ఉంటుంది మొత్తం. మంచిర్యాలకి అయితే వచ్చేసినాం. హనుమాన్ ట్రాక్ షో ఎటీఎస్ అయితే పొద్దున మధ్యాహ్నం 1 పోయినాం. ఇక రాత్రి వచ్చేసరికి ఈ టైం మొత్తానికైతే ఈ ఫంక్షన్కి అయితే అటెండ్ పోయి వచ్చినాం భూపాలపల్లికి. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. 9:30 అయితే పొద్దుగాల మేము ఇవాళ ఫ్రైడే, ఇవాళ పొద్దుగాల చికెన్ వండుకున్నాం. అయితే చికెన్ వండుకున్నాం, తిన్నాం. ఇక మా మేడం అన్ని బౌళ్ళు అన్నీ కడిగిడ పెట్టింది. మా పాప ఏడ్చింది. మేము వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఏడితే కొన్ని పాలు ఇచ్చింది. ఈ బౌళ్ళు అన్ని ఇట్టనే ఉన్నాయి. ఇప్పుడే కడిగి పెట్టింది. గ్యాస్ కూడా కడిగేసినాం, ఎందుకంటే రేపు సాటర్డే కాబట్టి మేము ఫాస్టింగ్ కాబట్టి. అది అంటే నార్మల్గా ఏంటంటే అది ఇవాళ చికెన్ మార్నింగ్ అందాం కాబట్టి మొత్తం గ్యాస్ కడిగినాం, లేకపోతే నార్మల్గా వాటర్తోనే తుడిచేది మా మేడం. ఇప్పుడైతే ఇవి బౌల్లో కొంచెం కడిగి అయితే పెట్టింది. కూలర్లో నీళ్ళు ఉండే, కూలర్లో నీళ్ళు లేకుండే, కొంచెం తక్కువ ఉండే. అయితే పంప్ అయితే తిప్పేసిన. ఇక మా పాప అయితే మాకు కార్లో పోంగ అయితే ఏం చీదర్ వేసుకోలే. పోంగ అయితే మాకు మంతిన్లోనే సమోసాలు తీసుకుందామని కానీ తీసుకోలే. ఇప్పుడు నేను ఎందుకు చూపించలేనంటే మా మేడం ఫీడింగ్ పాలిస్తుంది, అందుకని చెప్పి మా మేడంని చూపించలేదు. మా పాప కూడా ఏడుతుంది. ఇంకొక 10 నిమిషాలు అయితే మా బిడ్డను వండబెట్టుకోవాలి. రూమ్ అంతా కూల్ కావడానికి డోర్ అయితే కొంచెం తీసిన, ఎందుకంటే పొద్దున్న నుంచి మేము లేము కాబట్టి హీట్ ఉండేదానికంటే. పోయేటప్పుడైతే మాకు మంతిలో సమోసాలు తీసుకుందాం, సమోసాలు కాదు మిర్చీలు తీసుకుందాం అనుకున్నా కానీ మిర్చీలు దొరకలే. మళ్ళీ ఎక్కడ తీసుకున్నాం మనం మిర్చీలు తీసుకోలేదు, సారీ మిర్చిలో తీసుకుందాం అనుకున్నా కానీ పోయేటప్పుడు మిర్చీలు మాకు దొరకలే. సమోసాలు తీసుకున్నాం. గ్యారపే అది కొంచెం ముంగటి పోయిన తర్వాత సమోసాలు తీసుకొని తిన్నాం. ఇక మా అబ్బాయి ఒక పక్క కారాపే అయితే తినుకుంటూ వచ్చినాం. ఇక రాంగ్ అయితే మాకు
వచ్చేసరికి లేట్ అయింది ఎట్లా మిర్చిలు వేడి ఉండైతే మిర్చిలు వేయించుకొని వచ్చి తిని వచ్చేసినాం. కారు కవర్ కప్పలే, ఇవాళ గాడ్ ద్వారం బాగా వస్తుంది. కారు కవర్ కప్పాలి కొంచెం ఆయనకు. అది ఇంజన్ అంతా హీట్ అవుతుంది కదా, వెంటనే కవర్ కప్పితే మళ్ళీ ఈడ్స్ కత్తది అని చెప్పి కవర్ అయితే కప్పలే. ఈ బోళ్ళు అన్నీ మా పాప కొంచెం పనుకున్న తర్వాత బోళ్ళు అన్నీ కడిగిన తర్వాత బోళ్ళు అన్నీ కడిగింది కదా, అన్ని సదర మా మేడం చదర లోపు నేను పోయి కారు కవర్ వేసేస్తా. ఈ